Good morning, sir. Good morning, Vestage. Good morning, my great upline, my great mentor, my life coach, Rajesh sir. Good morning, sir. ఆల్ ఎస్ఎంఎస్ టీమ్ లీడర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మన విజేత మేడం రెడీగా ఉన్నారు. ఆ మేడం నేను వెల్కమ్ చేస్తున్నానండి. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ పవర్ అకాడమీ ఎస్ఎంఎస్ లీడర్స్, అలాగే వుడ్బీ లీడర్స్ కూడా. నా అప్లైన్ నాగమణి గారు, సీనియర్ అప్లైన్ శ్రీనివాస్ గారు, గ్రేట్ అప్లైన్ మెంటర్ కోచ్ రాజేష్ సార్, అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. అలాగే వన్స్ అగైన్ మళ్ళీ పవర్ అకాడమీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నా పేరు విజేత, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. సో నేను వచ్చేసి ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేసి, ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసి, ఒక 10 years జాబ్ చేసి, మధ్యలో బ్రేక్ టైంలో నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ వల్ల, నాకు చిన్న బాబు వల్ల మళ్ళీ నేను వర్క్ లో జాయిన్ అవ్వలేక నెక్స్ట్ ఆపర్చునిటీ ఏంటని ఎదురు చూస్తున్నప్పుడు నాకు ఈ గ్రేట్ వెస్టేజ్ అనేది పరిచయం అయిందండి. నిజంగా అది చాలా లైఫ్ టర్నింగ్ పాయింట్ అని అయితే అనుకుంటా నేనైతే. అలాగే నాది అనేది, నా భవిష్యత్తు ఏంటి అనేది కూడా నాకు బాగా నిర్దేశం అనేది జరిగింది. వెస్టేజ్కి వచ్చిన తర్వాత నేనేం చేయగలను, నేనేం సాధించగలను అనేది నాకు బాగా అర్థమవుతుంది. సో దీంట్లోనే నా సక్సెస్ అనేది నేను ట్రై చేసుకుంటున్నాను. సో మనం అయితే ప్రెసెంట్ ఇంకా టాపిక్ వెళ్దాం అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సమ్మర్ లో ఎక్కువ మంది ఫేస్ చేసేది నిజంగా ఇంతమంది మెన్షన్ చేశారు, వడదెబ్బ, అలాగే డిహైడ్రేషన్. కాకుండా పిల్లలు ఎక్కువగా ఈ ఎండల్లో ఆటలు ఆడాలు ఇవి ఎక్కువ అవుతూ ఉంటాయి, నెమ్మదిగా సెలవులు అవి మొదలవడంతో వాళ్ళ కేర్ కూడా మనం ఇవ్వాలన్నమాట. ఎస్ సార్, తప్పకుండా సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ. ఇంకా అంతేనండి. ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా లేడీస్? ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నా కూడా, మనం సమ్మర్ అయినా కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాము. సో ఎవరికి ఏమి ఎక్స్పీరియన్స్ లేవా? వెళ్ళిపోదాం టాపిక్ లోకి. ఓకే అండి. సో అందరు కూడా చాలా మంచి షేరింగ్స్ ఇచ్చారు, మంచి వ్యూస్ ఇచ్చారు, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయని. ఎగ్జాక్ట్ గా అలాంటి వాటి గురించే మనం ఈ రోజు అనేది డిస్కస్ చేసుకున్నాము. సో ప్రతి ఒక్కరిలో మెయిన్ గా కామన్ గా ఉన్నది ఏంటి అంటే గనక డీహైడ్రేషన్. ఓకే, డీహైడ్రేషన్ అంటే ఏమవుతుందంటే, మనకి సూర్యుడి నుంచి వచ్చే ఎండ వేడి వల్ల ఏమవుతుందంటే, మన శరీరం నుంచి అదనపు క్యాలరీలు అనేది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం వర్క్ చేస్తూ కొన్ని క్యాలరీస్ వెళ్ళిపోతే, కేవలం ఒక సూర్యకాంతి వల్లే మనకి ఆ సూర్యుడి నుంచి ప్రసరించే కిరణాల వల్ల, ఆ వేడి వల్ల మనలో ఇంకా తెలియకుండా ఎక్కువ క్యాలరీస్ అనేది వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ చెమట ద్వారా మనకి డీహైడ్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది. దీనికి ఫస్ట్ థింగ్ ఏమంటారు, జనరల్ గా మనం స్టాండర్డ్ గా చేయాల్సింది ఏంటంటే, వాటర్ ఇంటేక్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి సార్. ఎవరైనా సరే ఫస్ట్ థింగ్ మనం వాటర్ అనేది చెక్ చేసుకోవాలి. సమ్మర్ సీజన్ లో జనరల్ గా మనం 3 లీటర్లు తాగాలంటే ఇంకో 1/2 లీటర్ ఎక్స్ట్రా తాగినా కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు. లేదంటే మేము వాటర్ ఏమీ తాగలేము, దానికి ప్రత్యామ్నాయం ఏమైనా చెప్పండి అంటే గనక అది కూడా మనం డిస్కస్ చేసుకుందాము. కాకపోతే ఫస్ట్ థింగ్ అయితే మాత్రం వాటర్ లెవెల్స్ అందరూ కూడా చెక్ చేసుకోండి, ఇంక్లూడింగ్ చిన్న పిల్లలతో సహా. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎండాకాలం రాగానే ఫస్ట్ అందరూ చేసేది ఏంటంటే, కొత్త వాటర్ బాటిల్స్ చక్కగా ఆర్డర్ చేసుకుని నింపేసి ఫ్రిడ్జ్ లో పడేసి, లేదంటే కొంతమంది అయితే డీ ఫ్రిడ్జ్ లో పడేసి ఆ గడ్డలు తినే పరిస్థితి కూడా వస్తుంది ఆ వేడి తాపానికి. కానీ అది అసలు దాని వల్ల ఎలాంటి యూజ్ అయితే ఉండదండి. ఎవరన్నా వాడే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ అండి, ఖచ్చితంగా కూలింగ్ వాటర్ అయితే మన డీహైడ్రేషన్ కి సొల్యూషన్ మాత్రం కాదు. ఇంకా కుండ వాటర్ వాడటం వల్ల మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అవి న్యాచురల్, మన భూమి మట్టిలోంచి తయారవుతాయి కాబట్టి వాటిలోంచి మనకి ఎడిషనల్ గా మనకి ప్లస్ జరుగుతుంది, కానీ మైనస్ అనేది ఉండదు. కానీ ఈ ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే, ఎడిషనల్ గా మన బాడీలో వేడి అనేది పెరుగుతుంది అనమాట. దానివల్ల ఎలాంటి మనకి ఆ క్షణం మనకి గొంతు తాపం తీరుతుంది తప్ప మన బాడీకి సొల్యూషన్ అయితే ఖచ్చితంగా దొరకదు. దానివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనకి ఎక్కువ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు ఫ్రిడ్జ్ వాటర్ అవాయిడ్ చేయడం కూడా ఒక మంచి అలవాటు అండి. అది నేను ఇచ్చే సజెషన్. ఎందుకంటే నేను అలా మీకు రీసెర్చ్ చేసి ఏదైనా చెప్తాను అనేది మీకు ఒక నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను. సో కూలింగ్ వాటర్ అనేది సాధ్యమైనంత వరకు ఈవెన్ చిన్నపిల్లలు కూడా తాగకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఈ కుండ వాటర్ అనేది చక్కగా ప్రిఫర్ చేసుకోవచ్చు. ప్యూరిఫైర్స్ లోంచి ఏదైనా సరే ఆ వాటర్ ని మళ్ళీ మనం కుండలో వేసుకొని హ్యాపీగా వాడుకోవచ్చు. ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అలాగే మన హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మన ఇంట్లోంచి ఫస్ట్ ఏంటంటే
వాటర్ అనేది మనం బ్యాలెన్స్ చేసుకుండాలి. ఇక అదనంగా రకరకాల హెల్త్ ఇష్యూస్ తో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాబ్లమ్స్ అనేది యాడ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కి మెయిన్ టార్గెట్ అండి. ఎందుకంటే వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. జనరల్ పీపుల్ కన్నా కూడా వాళ్ళలో ఎక్కువ ఇష్యూస్ అనేది వస్తది. అలాంటివి మెయిన్ గా ఈ నీరసం రావటం గాని, వెంటనే ఆకలి వేయడం గాని ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో అలాంటి వాటికి మనం ఈరోజు సొల్యూషన్ అనేది తీసుకుంటున్నాం ఇక్కడ. సో దీంట్లో చూసుకుంటే గనక డిఫరెంట్ లెవెల్స్ లో ఉన్నాయండి మన ప్రొడక్ట్స్ అనేది. ఒకటే సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ తో టార్గెట్ చేయట్లేదు. ఇక్కడ మనకి లిక్విడ్ లిక్విడ్ గా రూపంలో తీసుకునే సప్లిమెంట్స్, అలాగే మన రెగ్యులర్ గా వేసుకునే కొన్ని సప్లిమెంట్స్, అలాగే ఫుడ్ అండి, ఫుడ్ ఇంటేక్ మనం తీసుకునే హెల్దీ డైట్, మన వెస్టేజ్ లో ఉన్న హెల్దీ డైట్, అలాగే స్కిన్ కేర్ అండ్ బాడీ కేర్. సో ఇలా రకరకాల కేటగిరీస్ లో మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయి. మన హెల్త్ ని సమ్మర్ నుంచి కాపాడుకోవడానికి, ఈ తాప నుంచి కాపాడడానికి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేది మనకు ఉన్నాయి. అయితే నీరసం ఒకటి, ఆకలి ఒకటి, దాహం ఒకటి, ఇవన్నీ పక్కన పెడితే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి మెయిన్ గా. ఎందుకు అంటే మనకి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అయ్యేది స్కిన్నే కాబట్టి రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మనకి తలెత్తుతా ఉంటాయి. ఎలాగంటే బాడీ కార్నర్స్ లో ఇచ్చింగ్ రావటము, కొత్తగా స్కిన్ డిజీస్ రావటం. ఎందుకంటే విపరీతమైన చెవటం వల్ల, తడి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా మనం ఎక్స్పీరియన్స్ అయ్యేది చెమటకాయలు అంటాం. మనకేంటంటే మన ఎక్స్పోజ్ అయ్యే ఏరియాలో, ఫేస్ లో గానీ వేడి గుల్లలు అంటాం. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటాం సమ్మర్ లో. మెయిన్ గా ఎవరైనా సరే మనం చూస్తూ ఉంటాం అడ్వర్టైజ్మెంట్, ఈ డర్మికూల్ గానీ, షవర్ టు షవర్ గానీ, అలాగా లిరిల్ గానీ, ఇలాంటివన్నీ ఏంటంటే మనకి సంవత్సరం అంతా అడ్వర్టైజ్ చేయరు. కరెక్ట్ గా సమ్మర్ ముందు నుంచే స్టార్ట్ చేస్తారు. ఎందుకు అంటే గనక ఆ టైంలో ఈ 2-3 months అనేది వాళ్ళకి సేల్స్ అనేది ఎక్కువగా ఉంటది. సో వాళ్ళు ముందుగానే వీటి గురించి మనకి ప్రమోట్ చేస్తూ ఉంటారు. జనరల్ గా అయితే మనం ఆ అడ్వర్టైజ్మెంట్స్ అనేది వినము. అలాగే ఆఫర్స్ కూడా ఎక్కువ పెడతా ఉంటారు ఇలాంటి టైంలో. ఎందుకంటే సంవత్సరం అంతా వాళ్ళకి పెద్దగా సేల్స్ ఉండదు. సో ఈ సేల్స్ టైంలోనే వాళ్ళ ఆఫర్స్ అనేది పెట్టుకుంటా ఉంటారు. సో మనం కూడా మన కళ్ళు తెరిచి మనం కూడా మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాము కాబట్టి రేపొద్దున సమ్మర్ ఇంకా సివియర్ గా అయిన తర్వాత మనం ప్రొడక్ట్స్ కోసం ఎదురు చూసే బదులు ఇప్పుడే మనం ముందు జాగ్రత్త తీసుకుంటే ఇమీడియట్ గా నెక్స్ట్ వీకెండ్ లో మనకి సిఎన్సీలు చేయాల్సిన అవసరం ఉంది. సో ఆటోమేటిక్ గా మనం ఈ నాలెడ్జ్ తెలుసుకుంటే కనుక మన ప్రొడక్ట్స్ అవైలబిలిటీగా ఉన్నప్పుడే మనం గ్రాప్ చేసుకుంటే మన బిజినెస్ అనేది ఎక్కడికి పోకుండా ఉంటది. మెయిన్ ఇంటెన్షన్ అదే. అది యాక్చువల్ గా ఇంకొక 1 week తర్వాత మనం ఈ టాపిక్ డిస్కస్ చేసుకోవచ్చు. కానీ మనకి ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ మీద కొన్ని ప్రొడక్ట్స్ కూడా మనం ఫేస్ అవుతా ఉన్నాము. స్టాక్ పాయింట్స్ లో అందరికి డిమాండ్ ఉన్నప్పుడు మనకి ప్రొడక్ట్స్ దొరకవు కదండి. కాబట్టి ఆ ఎఫెక్ట్ మన లీడర్స్ అనేది ఫేస్ చేయకూడదు. మనం ముందుగా నాలెడ్జ్ ఇస్తే కనుక కొత్తగా ఉన్న పీపుల్ ఎవరైనా ఉంటే, ఆల్రెడీ ఓల్డ్ లీడర్స్ ఉంటే కనుక వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటది. ఆటోమేటిక్ గా వాళ్ళైతే ముందస్తుగా జాగ్రత్త తీసుకుని ప్రొడక్ట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇలాగా కొత్తగా వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేసినట్టు ఉంటది. కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని మనం ఈ రోజు డిస్కస్ చేసుకుంటే కనుక మనం అవనేది నెక్స్ట్ వీక్ కల్లా మనం అవన్నీ కూడా పర్చేస్ చేసుకోవడానికి, మన సిఎన్సీస్ కంప్లీట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనం ఫస్ట్ ఫుడ్స్ డిస్కస్ చేసుకుందామండి. ఈ ఫుడ్స్ వచ్చేసరికి మెయిన్ న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్ అండి. సో చిన్న పిల్లలకి అయితే కనుక ప్రోటీన్ పౌడర్, అలాగే పెద్దవాళ్ళకైతే కనుక నార్మల్ ప్రోటీన్ పౌడర్. చిన్న పిల్లలకేమో చాక్లెట్ అండ్ వెనిలా ఫ్లేవర్స్ లో దొరికే ప్రోటీన్ పౌడర్స్, పెద్దవాళ్ళకైతే కనుక వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ అనేది మనకి అవైలబుల్ గా ఉంది కదండి. వీటి వల్ల యూజ్ ఏంటి అంటే గనక మార్నింగ్ టైంలో వాళ్ళకి ఆకలిస్తుంది, పొద్దున్న లేవగానే ఫస్ట్ ఆకలిస్తుంది. కాబట్టి ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆకలి అనేది ఇమీడియట్ గా తగ్గుతుంది. అలాగే దాంట్లోంచి వచ్చే న్యూట్రిషన్స్, వైటమిన్స్, మినరల్స్ అన్ని ఉంటాయి. అలాగే ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల మనకి ఆకలి అనేది కంట్రోల్ అవుతుంది. మనం మళ్ళీ ఇంకోసారి మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ చేసే వరకు కూడా మనకి ఆ హంగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే వింటర్స్ లో చూసుకుంటే మనం 8-9 వరకు బతకంగానే ఉంటాము, ఆకలి వేయదు. దాని గురించి మనకు అవసరం ఉండదు. కానీ సమ్మర్ వచ్చేసరికి వెలుతురు తొందరగా వస్తుంది, మనకు 6ంటికే తెల్లారిపోయినట్టు ఉంటది. ఆటోమేటిక్ గా డే అనేది లాంగ్ గా ఉంటుంది. వింటర్స్ లో కంపేర్ చేసుకుంటే నైట్ ఎక్కువగా ఉంటుంది. సమ్మర్స్ లో చూసుకుంటే కనుక డే ఎక్కువ ఉంటది. కాబట్టి మనం ఇంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది. సో అలాగే పిల్లలు సెలవులు ఉండడం వల్ల ఇంట్లో ఉంటారు. వాళ్ళు కూడా 1-2 సార్లు ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల. సో వాళ్ళ కోసం కూడా మనం కేర్ తీసుకోవాలంటే కనుక ఈ ప్రోటీన్ పౌడర్ అనేది బెస్ట్ సజెషన్ అండి. మార్నింగ్ టైంలో అందరికి టీలు, కాఫీలు తాగే అలవాటు ఎట్లా ఉంటుందో ఈ సమ్మర్ సీజన్ లో షుగర్ పేషెంట్స్ గానీ, చిన్నపిల్లలు గానీ, రెగ్యులర్ పీపుల్ ఎవరైనా కానీ, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ మార్నింగ్ టైంలో ఈ మిల్క్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ న్యూట్రిషన్ అనేది అందుతుంది. అట్ ద సేమ్ టైం హంగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతుంది.
అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా జనరల్ గా మనం చేసుకునేది ఇడ్లీలు, ఉప్మాలు అవి చేసుకుంటూ ఉంటాం, దోశలు. సో ఏమవుతాయంటే త్వరగా డైజెస్ట్ అయిపోయి మళ్ళీ ఆకలేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాంటి టైంలో మన బ్రేక్ఫాస్ట్ సీరియల్ కూడా మంచి సొల్యూషన్ అండి. సో ఆల్రెడీ మనకి అందులో యాడెడ్ నట్స్, తర్వాత ఇవన్నీ కూడా గ్రేప్స్, ఇలాంటి రైజిన్స్ అంటాము. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ యాడెడ్ అవి ఉన్నాయి. ఇంకా కావాలంటే ఎక్స్ట్రాగా మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ కనుక చేసామంటే కనుక మనకి ఆ హంగర్ నుంచి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆకలి పెరుగుతుందో బాడీలో స్ట్రెస్ పెరుగుతుంది. దాహం పెరిగినా, ఆకలి పెరిగినా బాడీలో స్ట్రెస్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే తలనొప్పి రావడం స్టార్ట్ అవుద్ది. మనం వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయలేము. ఇది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అయ్యారనుకుంటున్నాను. ఎప్పుడైనా గమనించండి, మీరు స్ట్రెస్ఫుల్ గా ఆల్రెడీ మన వర్క్ లో కొంత స్ట్రెస్, ఆలోచనలతో కొంత స్ట్రెస్ ఫీల్ అవుతాము. కానీ ఈ స్ట్రెస్ ఏంటంటే బాడీలో ఆకలి వల్ల గానీ, దాహం వల్ల గానీ సమయానికి వాటికి ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా బాడీ ఒక చర్యకు అనేది లోనవుతుంది. ఇప్పుడు చూడండి, గ్రైండర్ లో ఫుల్లుగా పప్పు వేసాం అనుకోండి, హ్యాపీగా తిరుగుతుంది. ఎప్పుడైతే దాంట్లో మనం తీసేస్తా ఉంటామో అప్పుడు ఏమవుతుంది, సౌండ్ వస్తూ ఉంటుంది. సో సేమ్ ఇది కూడా అంతే. మన బాడీలో ఎప్పుడైతే ఎనర్జీ తగ్గుతూ ఉంటుందో మన బాడీ అడుగుతూ ఉంటుంది. ఆ టైంలో కరెక్ట్ టైంలో మనం ఇచ్చేసామంటే దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకుంటాం. ఎప్పుడైతే దాన్ని స్టాప్ చేసి దాన్ని కంట్రోల్లో పెట్టి మనం వర్క్ చేయడానికి చూసామో అక్కడ వర్క్ క్వాలిటీ అనేది తగ్గిపోద్ది. అది గమనించుకోవచ్చు ఎవరైనా కూడా. సో ఇలా ఏంటంటే ఇలా చిన్న చిన్న స్నాకింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ స్ట్రెస్ కు లోన్ అవ్వకుండా యాక్టివ్ గా మనం వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. అలాగే ఇక్కడ ఈ అదృష్టం ఏంటంటే ఈ బ్రేక్ఫాస్ట్ సీరియల్ అనేది మనం ఎనీ టైం తీసుకోవచ్చు. మార్నింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే యూజువల్ గా మనం మార్నింగ్ వర్క్ కి వెళ్ళిపోయే ముందు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం కాబట్టి ప్రిఫరబుల్ అది తీసుకోవచ్చు. లేదు అంటే చక్కగా 11 కి మనం చిన్న స్నాకింగ్ లాగా తీసుకోవచ్చు. అసలు పాలు కూడా లేకుండా డైరెక్ట్ గా అవి తీసుకునే అంత ఈజీగా ఉంటాయి మనకి. డైరెక్ట్ గా కూడా ఒక బౌల్లో వేసుకుని ఒక స్పూన్ తో మనం తీసుకునే అంత ఈజీగా ఉంటది బ్రేక్ఫాస్ట్ సీరియల్ అనేది. అలాగే ఈవినింగ్ టైం 4 కూడా మనకు ఆకలిస్తుంది. ఎందుకంటే డే అనేది ఎక్కువగా ఉంటది అని చెప్పుకుంటున్నాం. సో ఆటోమేటిక్ గా మనం ఎర్లీ లంచ్ చేయడం వల్ల మళ్ళీ మనకి ఈవినింగ్ కూడా ఆకలిస్తుంది. కుక్డ్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే క్యాలరీస్ పెరిగి మన వెయిట్ పెరగడానికి, గమనించుకుంటే అందరూ కూడా వింటర్ సీజన్ లో వెయిట్ పెరిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు, అలాగే వెయిట్ తగ్గే వాళ్ళు కూడా ఉంటారు. ఈ వెయిట్ పెరగడం ఏంటి అంటే ఇంకా రిపీటెడ్ గా ఎక్కువ తీసుకోవటం. మెయిన్ గా గమనించుకుంటే పిల్లల్లో మనం గమనించుకుంటాం, వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు రెగ్యులర్ బ్రేక్స్ లో తింటూ ఉంటారు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గంట గంటకి వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ మనం ఇప్పుడే తీసి పెట్టుకుంటే కనుక పిల్లలు సెలవులు ఇచ్చే లోపల వాళ్ళకి మనం ఒక మంచి న్యూట్రిషన్ ఇస్తూ, ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తూ వాళ్ళ హెల్త్ ని మనం కాపాడిన వాళ్ళం అయితే ఖచ్చితంగా అవుతాము. సో ఇది గమనించుకోండి. అలాగే ఇంకా ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. ఇదైతే నిజంగా చాలా ఈజీ క్యారీబుల్, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో పాటు తీసుకెళ్లొచ్చు. అదే మన ఎనర్వా చాకో ఫ్లాక్ సీడ్ బార్ అండి. నిజంగా ఇదైతే నిజంగా చాలా వండర్ఫుల్, చాలా టేస్టీ కూడా. ఫ్లాక్ సీడ్ బార్ అనగానే నేనైతే ఫస్ట్ టైం అమ్మో ఏంటని, చాక్లెట్స్ లో కూడా ఇది పెడుతున్నారు ఎలాగా ఏంటా అని అనిపించింది. బట్ వన్స్ టేస్ట్ చేసినప్పుడు ఎట్లా ఉందంటే మళ్ళీ ఇంకోటి తిందామా అన్నట్టుగా ఉంటుంది. అంత న్యూట్రిషన్, అంత టేస్టీగా ఉంటుంది. దాంట్లో మెయిన్ గా మనం చూసేది ఏంటంటే ఆ గోధుమలు, డ్రైడ్ గోధుమలు ఉంటాయి చూసారు, దాన్ని ఫ్లేక్స్ లాగా చేసి అది, అలాగే దాంతో పాటు ఓట్స్, ఆల్మండ్స్, రైజిన్స్ అంటే ఎండు ద్రాక్ష. సో ఇలాంటివన్నీ కూడా కలుపుకుని, అలాగే సూపర్ ఫుడ్ అంటాం మనం, మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్లాక్ సీడ్. సో ఇవన్నీ మేళవిస్తూ వీటన్నిటి మీద మళ్ళీ చాక్లెట్ కూడా యాడ్ అవటం వల్ల నిజంగా దాని యొక్క టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ప్రతి ఒక్కటి కూడా మనకు బెనిఫిటే కదండి. వీట్ ఫ్లేక్స్ చక్కగా ఫైబర్ అందుతుంది, ఓట్స్ ఫైబర్ ప్లస్ న్యూట్రిషన్, అలాగే ఆల్మండ్స్ ప్రోటీన్స్. ఆల్మండ్స్ లో మనకు వచ్చేది మెయిన్ గా ప్రోటీన్స్. అలాగే ఆకలిని తగ్గించే గుణం అనేది ఆల్మండ్స్ కి ఎక్కువ ఉంటుంది. మన హెయిర్ కి యూజ్ అవుతుంది, మనకి స్కిన్ కి యూజ్ అవుతుంది. అలాగే రైజిన్స్ కూడా మన ఎనర్జీ కోసం గానీ, మన బ్లడ్ లెవెల్స్ కానీ ఏదైనా కూడా ఇవన్నీ యాడ్ అవుతాయి. అలాగే ఫ్లాక్ సీడ్ మనం చూసుకుంటా ఉంటాము, ఎలాంటి క్యాలరీస్ లేకుండా చక్కగా మనకి ఎలాంటి కొలెస్ట్రాల్ కూడా యాడ్ అవ్వకుండా ఆ చాక్లెట్ క్యాలరీస్ తో పాటు మనకి ఎనర్జీ ఇస్తూనే తక్కువ క్యాలరీస్ లో మనకి ఎనర్జీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఇదైతే చాలా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. అలాగే ఇది షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే ఇందులో మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అనేది ఏమీ ఉండట్లేదు కాబట్టి, ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ చక్కగా తీసుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే ఈ చాక్లెట్ బార్ ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక ఎన్ని తినాలండి అనే దానికి లిమిట్ ఏమీ లేదు. సో మనకి ఎప్పుడు ఏదైనా బయటకు వెళ్తున్నాము, మనకి ఏమి తినడానికి దొరకదు అన్నప్పుడు మాత్రం చక్కగా ఇవి మనతో పాటు క్యారీ చేసుకుంటే చిన్న ప్యాకెట్ లో మోర్ ఎనర్జీ అండి. నిజంగా చాలా చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇవన్నీ కూడా మనం యాడ్స్ లో చెప్పుకుంటే నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఎందుకంటే
స్మాల్ ఏరియాలో మోర్ ఎనర్జీ అనుకుని అట్లా మనం ఒక మంచి వండర్ఫుల్ వర్డింగ్ తోటి కనుక మనం మన ప్రాస్పెక్ట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కనుక మంచి యాంగ్జైటీగా ఏంటంటే ఎనర్జెటిక్ గా చెప్పగలగాలి. అయ్యో ఇదండి చాక్లెట్ అండి తినొచ్చండి అంటే వాళ్ళకి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటది అక్కడ. కానీ అంత చిన్నది కూడా మనకి ఎంత మంచి పని చేస్తుంది అనేది మనం ఎనర్జెటిక్ గా చెప్పగలిగాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి తీసుకోవడానికి అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి మంచి సమ్మర్ ఫుడ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా లో క్యాలరీస్ లో మనకి మంచి చక్కటి ఫుడ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పేది అసలు సిసలైన వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి, అదే ఎనర్జీ డ్రింక్. ఇందాక మనం ఏదైతే అనుకున్నామో డీహైడ్రేషన్ అనేది ఏదైతే అనుకున్నామో అవేంటంటే డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న సాల్ట్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. మనం నిలబడి పని చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మన బాడీలో కావాల్సింది సాల్ట్స్ అండి, లవణాలు. అంటే మనకి ఆరోగ్యకరమైన లవణాలు చాలా అవసరం. అంటే అవేంటంటే సోడియము, పొటాషియము ఇలాంటివన్నీ అన్నమాట. మనకి ఇదివరకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే కొబ్బరి నీళ్లు తాగటం వల్ల మనకి ఇలాంటివన్నీ వస్తాయి. కానీ ఇప్పుడున్న రేట్లకి ఇప్పుడున్న పరిస్థితులకి మనం అవి రోజు తీసుకునే పరిస్థితి అయితే కాదు. అప్పుడప్పుడు వాటిని ఆకాశంలో నక్షత్రాలాగా అప్పుడప్పుడు తీసుకోవడమే తప్ప ప్రతిరోజు మనం తీసుకునే పరిస్థితి అయితే లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మనకి ఒక చక్కటి హెల్త్ డ్రింక్ అండి, అదే ఎనర్జీ డ్రింక్, మనకి ఫ్రెషన్ అప్ డ్రింక్ అండి. ఓకే, సో ఇది నిజంగా చాలా చాలా వండర్ఫుల్. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే కనుక మనకు మెయిన్ గా మంచి మంచి వైటమిన్స్, మినరల్స్, ఎక్కువగా వైటమిన్ సి అండి, వైటమిన్ సి, అలాగే జింక్. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన సాల్ట్స్, మనకు కావాల్సిన మినరల్స్, వైటమిన్స్ అన్ని ఉండడం వల్ల, అలాగే చక్కటి ఆరెంజ్ ఫ్లేవర్ అండి, ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ. మనం ఏదైతే అనుకున్నామో ఇందాక క్యాలరీస్ లూజ్ అవ్వటము, నీరసం రావటము ఉంది చూసారా. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఎనర్జీ డ్రింక్ ద్వారా సాల్వ్ అవుతుంది. జస్ట్ దీని ఈజీ ప్రిపరేషన్ ఏంటంటే మనకి 200 గ్రామ్స్ బాటిల్ లో దొరుకుతుంది. దాంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ అంటే 250 ml వాటర్ కి 2 స్పూన్స్ కనుక ఆ పౌడర్ వేసుకుని కలుపుకొని ఈవెన్ మనం ఒక బాటిల్లో కూడా క్యారీ చేసుకుని మధ్య మధ్యలో తాగుతూ ఉండొచ్చు. మరి పొద్దున కలిపి సాయంత్రం దాకా తాకండి. దాన్ని అట్లీస్ట్ ఒక 1-2 అవర్స్ లో కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా ఎంజాయ్ చేస్తూ ఒకేసారి మనం గ్లాస్ తీసుకుని తాగొచ్చు. సో దీనికనేది ఎలాంటి రూల్స్ అనేది లేదు. సో బయటికి వెళ్ళే వాళ్ళైతే మాత్రం చక్కగా మన వాటర్ బాటిల్ తో పాటు ఇది కూడా ఒక బాటిల్ క్యారీ చేసుకుంటే గనక మనకి పీక్ టైంలో మనకి మధ్యాహ్నం 11 నుంచి 3-4 టైంలో వరకు మనకి ఎక్కువ విపరీతమైన ఎండగా ఉంటుంది. అలాంటి టైంలో కన్జ్యూమ్ చేయొచ్చు. లేదు అంటే సాయంత్రం 4-5 ఆ టైంలో కూడా మనకి చాలా ఎక్కువగా వేడి గాలుల వల్ల డిహైడ్రేషన్ అనిపిస్తుంది. సో వీటన్నిటికీ కూడా చక్కటి రిజల్ట్ ఈ ఎనర్జీ డ్రింకేనండి. హ్యాపీగా తాగొచ్చు. సో ఇదనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క డైలీ కిట్ లో అయితే ఇవి యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే కంపల్సరీ ఎక్కువ వాటర్ తీసుకోలేమండి, ఎక్కువ అలాగా ఓన్లీ ప్లెయిన్ వాటర్ మనం ఎక్కువ ఇంటేక్ తీసుకోలేమండి అనే వాళ్ళకి మధ్యలో ఇది ఒక 1 గ్లాస్ అనేది మనం హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే షుగర్ పేషెంట్స్ కూడా ఇది తీసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే జనరల్ గా చూసుకుంటే మనం చేసే తప్పేంటంటే సమ్మర్ రాగానే కూల్ డ్రింక్లు, సోడాలు, కూలింగ్ వాటర్ ఇలాంటివన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఈ డిహైడ్రేషన్ నుంచి బయట పడటానికి మనం అవన్నీ యాడ్ చేసుకుంటాం. వాటన్నిటి ప్లేస్ లో అంత అన్హెల్దీగా ఉన్న వాటి నుంచి ఈ ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం వల్ల నిజంగా మనం చాలా హెల్దీగా ఉంటాము. అలాగే ఖర్చు కూడా తగ్గుతుంది. ఒక డ్రింక్ బాటిల్ చూసుకుంటే ఎంత ఉంటుందండి, 40-50 రూపీస్ ఈజీగా ఉంటుంది. 1 డేలో అయిపోతుంది. లేదంటే ఒక పూటలో కూడా మనం చేసే అంత ఇది ఉంటుంది. కానీ ఇది 200 గ్రామ్స్ కూడా మనకి 200 రూపీస్ లో వస్తుంది. కానీ మోర్ నెంబర్ ఆఫ్ గ్లాసెస్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మోర్ నెంబర్ ఆఫ్ డేస్ అనేది మనం వాడుకోవచ్చు. ఈ సమ్మర్ అయ్యేంత వరకు కూడా ఈ 2-3 మంత్స్ కూడా దీన్ని స్టాండర్డ్ గా మన దగ్గర మన కిచెన్ లో ఎప్పుడు కనబడుతూనే ఉండాలి. లేడీస్ అందరూ గమనించుకోండి. జెంట్స్ ఎవరైతే బయటికి వెళ్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా దీన్ని యాడ్ చేసి వాళ్ళ వర్కింగ్ అవర్స్ లో తీసుకునేలాగా మీరు చేసుకుంటే గనక ఫస్ట్ థింగ్ మన డిహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన ప్రమోషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకునేది మెయిన్ గా మనం ప్రమోట్ చేసుకోవడానికే కదా. సో మనం ప్రమోట్ చేసుకొని కొత్త స్పాన్సర్స్ ని తెచ్చుకోవడానికి ఇవన్నీ కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్న చాలా సమస్యలకి సొల్యూషన్ ఈ ఎనర్జీ డ్రింక్. చెప్పాను కదా, షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు వాడుకుంటే కనుక బాడీకి కావాల్సిన సాల్ట్స్ అది కూడా ఇవ్వడం వల్ల మనం డిహైడ్రేషన్ నుంచి మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వండర్ఫుల్ థింగ్స్ సప్లిమెంట్స్.
ఓకేనండి. ఇప్పటి వరకు మనం ఫుడ్ గురించి చెప్తున్నాం. మరి తిన్న ఫుడ్ కూడా డైజెషన్ అవ్వాలి కదా. ఇక్కడ రిజల్ట్ చూసుకుంటే మనం డీహైడ్రేషన్ లేకపోతే మంచిగానే అరుగుతుంది, కానీ డీహైడ్రేషన్ ఉంటే అరగదు. మనం తినే ఫుడ్ అనేది వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్ గా లేకపోతే మనకు ఫుడ్ అరగదు. అలాగే అట్ ద సేమ్ టైమ్ మనకి మోషన్ ఫ్రీగా అవ్వదు. చాలా మందికి సమ్మర్స్ లో మోషన్ ఫ్రీగా అయితే ఖచ్చితంగా అవ్వదు, ఎందుకంటే బాడీలో ఉన్న వాటర్ వాటి చర్యలకి సరిపోతాయి. మనం ఈవెన్ మోషన్ ఫ్రీగా వెళ్ళాలని కూడా మనకు వాటర్ కంటెంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం డైజెషన్ కోసం కూడా కొంచెం శ్రద్ధ అనేది తీసుకోవాలి. పెద్దవాళ్ళకైతే ఇది ఎక్కువ గమనిస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళకి మనం ఫైబర్, యాక్టివ్ ఫైబర్ అనేది ఉంది కదండి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో ఫైబర్ అనేది ఉంది. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. అది కూడా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో 1 to 2 స్పూన్స్ ఆఫ్ ఫైబర్ అనేది తీసుకోవడం వల్ల, అది ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ టైమే తీసుకోవాలి. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇమీడియట్ గా వాళ్ళకి ఫ్రీ మోషన్ అవడం వల్ల డే అనేది యాక్టివ్ గా ఉండడము, మళ్ళీ వాళ్ళ రెగ్యులర్ ఫుడ్ తీసుకోవడానికి అనేది అవకాశం ఉంటది. సో ఇదొకటి మనం గమనించుకోవచ్చు, ఫైబర్ అనేది తీసుకోవడం. అట్లాగే ఇంకా కొన్ని మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఆమ్లా. ఈ ఆమ్లా అంటే మనకు తెలుసు కదండి, ఉసిరి. సో ఈ ఉసిరి వల్ల ఏమవుతుంది, మనకు కావాల్సిన సాల్ట్స్, మనకు కావాల్సిన సి విటమిన్ ఇలాంటివన్నీ వస్తాయి. ఇలాంటివన్నీ రావటం వల్ల ఏమవుతుంది, స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకి ఎనర్జీ వస్తుంది, దాంట్లోంచి కావాల్సిన ఎనర్జీ అనేది వస్తుంది. సో తద్వారా బాడీ అనేది చలవ చేస్తుంది. సో ఇప్పుడు ఉసిరికాయలు తినేంత పరిస్థితి కాదు కదండి, మనకు ఆర్గానిక్ కూడా ఏమీ దొరకట్లేదు. వాటికి మనకు కావాల్సిన న్యూట్రియన్స్ కూడా మనకు అందట్లేదు. కాబట్టి మనకున్న సప్లిమెంట్స్ లో ఆమ్లా సప్లిమెంట్ అనేది ప్రతి ఒక్కరూ యాడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి కంపల్సరీ తీసుకోవచ్చు. ఆమ్లా అనేది ప్రతి ఒక్కళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల ఈజీగా తీసుకోవచ్చు. అంటే ఒకవేళ కొంతమంది ఏమన్నా మనం ఇందాక డిస్కస్ చేసుకున్న ప్రొడక్ట్స్ తీసుకోలేకపోతే ఇది కూడా సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటది. ప్రతి ఒక్కటి అవకాశం అండి. ఇక్కడ గమనించాల్సింది సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటది. అందరూ అన్ని తీసుకుంటారని లేదు, ఎవరు ఏమి తీసుకోరని లేదు. సో మనం ఏంటంటే బ్యాలెన్సింగ్ గా, వాళ్ళు ఒకటి కాదు అంటే మనం ఇంకొక ఆప్షన్ మన పాకెట్ లో ఎప్పుడు పెట్టుకోవాలి. మార్కెటింగ్ లో స్కిల్స్ అదేనండి మెయిన్ గా. మనకు తెలిసింది ఒకటే వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకి ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. ఎదుటి మనిషికి ఏం కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ ఆలోచన శక్తి ఏంటి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఒక రకంగా మనం ట్రీట్ చేయాలి, వాళ్ళు ఎంతైనా పెడతారు ఇంకో రకంగా ట్రీట్ చేయాలి. సో ఇట్లాగా ఒకవేళ నిజంగా వాళ్ళ హెల్త్ కాన్షియస్ గా ఉన్నారు అంటే మీరు ఏది చెప్పినా కూడా తీసుకుంటారు. అలాంటప్పుడు మనం 1-2 ఆప్షన్స్ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. అదే కనుక ఫైనాన్షియల్ గా కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేసేటప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే కనుక అవి చెప్పుకోవాలి. అలాగే కొంతమంది ప్రాబ్లమ్స్ కి ఎక్కువ రియాక్ట్ అయిపోతా ఉంటారు, ఇది వేసుకోవాలి, అది కావాలి, ఇది కావాలి అని అంటారు. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం బేస్డ్ గా మనం వాళ్ళు ఏమేమి తీసుకుంటారో 1-2 సప్లిమెంట్స్ మనం ఎక్స్ట్రా ఇంక్లూడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం నేను చెప్పింది కొంచెం క్లారిటీగా ఉందనుకుంటున్నాను. సో ప్రొడక్ట్స్ అనేది నాలెడ్జ్ తెలుసుకోవటం వల్ల మనం వెళ్ళే ప్రాస్పెక్ట్ దగ్గర డిస్కషన్ బట్టి మనం నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటది. మనం ఎన్ని తీసుకున్నా కూడా మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అది రెడ్ మార్క్ లో ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్, మీకు ఏది డామినెంట్ గా ఉంటే ఆ కలర్ లో అండర్లైన్ చేసుకోండి. మన ప్రొడక్ట్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. టైం టు టైం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో తీసుకుంటే మనకి ఎలాంటి హాని జరగదు. ఒకదాని మీద ఒకటి తోసేయకుండా గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇంటర్వెల్స్ లో మనకున్నవన్నీ వాడుకుంటే వాటి యొక్క బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు. తద్వారా వాటి నుంచి వచ్చే ఆర్డర్స్ కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగా ఆమ్లా కూడా మంచి బెనిఫిట్స్ అనేది మనం తీసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ కాస్ట్ లో ఉంటది. ఆమ్లా కూడా మనకి డిపి అనేది 180 రూపీస్ లోనే మనకు వస్తుంది. అలాగే మంచి పాయింట్స్ కూడా వస్తాయి ఆమ్లాకి. సో దాన్ని కూడా మనం సజెస్ట్ చేయొచ్చు అండి. నెక్స్ట్ థింగ్ అలోవెరా. ఈ అలోవెరా కూడా మనకు తెలిసిందే కదండి. ఫస్ట్ డోర్ ఎంట్రీ స్టెప్ ఇన్ సప్లిమెంట్స్ ఇస్ అలోవెరా. స్టాండర్డ్, దానికి మించింది అసలు ఇంకో సప్లిమెంట్ అనేది లేదు. ఎవరికైనా ఈజీగా రండి అని ఇన్విటేషన్ ఇచ్చే ప్రొడక్ట్ ఏంటంటే అలోవెరా. అలాగే రెగ్యులర్ గా మనం వాడుకునే లీడర్స్ ఉన్నా కూడా మీ అవసరాన్ని బట్టి ఒకటి వాడుతుంటే 2 కూడా యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ లో మనకి తెలియకుండానే మన బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ అలోవెరా తీసుకోవడం వల్ల ఫస్ట్ మనం స్టాండర్డ్ గా చక్కగా మనం ఫ్రీగా మన పని మనం చేసుకోవచ్చు. డైజెషన్ బాగుంటుంది, ఆకలి బాగుంటుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. ఈ సిస్టమ్ అంతా కరెక్ట్ గా ఉన్నప్పుడు మన డైలీ సిస్టమ్ కూడా యాక్టివేట్ గా టైం టు టైం అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతుంది. సో అందరూ ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీరు కూడా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుని మీరు అడ్డపడిపోకుండా, అంటే నా ఉద్దేశం మీరు ఎలాంటి ఫీల్డ్ వర్క్ లో ఎలాంటి ఇష్యూస్ కి లోన్ అవ్వకుండా మీరు స్టాండర్డ్ గా ఉండడానికి ఇవన్నీ యాడ్ చేసుకోండి. తద్వారా మీ ఎక్స్పీరియన్స్ తోటి
కొత్త వాళ్ళని కూడా మీరు చక్కగా ఎంకరేజ్ చేసి ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడడానికి అయితే చూడొచ్చు. సో ఫస్ట్ మన హెల్త్ అయితే బాగుండాలి కదా, మనం తిరగాలంటే మనం పడిపోకూడదు కదా. మనం పడిపోతే మనం ఏం చెప్తాం ప్రొడక్ట్స్, కాబట్టి మనం నిలబడాలి. మనం నిలబడాలంటే ముందు మనకేం అవసరం ఉంది, మనం ఏం వాడుతున్నాము, మనం ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలా, మనం ఏమైనా యాడ్ చేసుకోవాలనేది ఫస్ట్ మనం కూడా ఒకసారి ఆలోచించుకుని మన ఇంట్లో కావాల్సినవి మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ ఎక్స్పీరియన్స్ ఎదురు వాళ్ళు కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను ఎక్స్పీరియన్స్ అని అడిగింది ఫస్ట్. ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉంటదండి. ప్రతి ఒక్కదానికి ఇంటర్నల్ వర్క్ అనేది ఉంటది. మాట్లాడిన ప్రతి మాటకి ఒక అర్థం అనేది ఉంటది. సో దాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే మన రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్ గా బాగుంటాయి అన్నమాట. సో ఈ అలోవెరా అనేది మాత్రం మనకి చాలా విధాలుగా బెనిఫిట్ అవుతుంది. బాడీ కూలింగ్ ఎఫెక్ట్, అలాగే డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఎందుకంటే అందులో మనకి కలబంద అనేది ఉంటుంది మెయిన్ గా. సో అది జనరల్ గా స్కిన్ కేర్ లో మనకి చాలా ఎక్కువ పాత్ర పోషిస్తుంది అలోవెరా అనేది. సో కాబట్టి దాని యొక్క బెనిఫిట్స్ అనేది మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు సందర్భాన్ని బట్టి మళ్ళీ దాని బెనిఫిట్స్ అనేది మనం రీకలెక్ట్ చేసుకుని దాన్ని వాడుకునే విధానం మనం పెంచుకున్నాం. జనరల్ గా అసలు వాడని వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం బట్టి వాళ్ళకి డిమోషన్ అవ్వకపోయినా అరగకపోయినా మనం మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒకటి, నైట్ డిన్నర్ తర్వాత ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఇక మిగతా నార్మల్ గా మన డైట్ లో తీసుకోవాలి అనుకుంటే కనుక నైట్ ఒకటి సజెస్టబుల్. ఎందుకంటే మనం డేలో రెస్ట్ తీసుకునే టైంలో మన బాడీ చర్యలు జరుపుతుంది కాబట్టి అలాంటి టైంలో మనం ఈ అలోవెరా అనేస్తే దాని బెనిఫిట్స్ అనేది మన బాడీకి మళ్ళీ రీఅబ్జర్వేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా మల్టీ విటమిన్ గమ్మీస్ అండి. సో ఇది మాత్రం షుగర్ పేషెంట్స్ కి సజెస్టబుల్ కాదండి. ఇది అండర్లైన్ చేసుకోండి. మల్టీ విటమిన్ గమ్మీస్ అంటే అవి చాక్లెట్స్ రూపంలో ఉంటాయి, మనకి చిన్న చిన్న క్యాండీస్ రూపంలో ఉంటాయి. ఇవి షుగర్ పేషెంట్స్ కి సజెస్టబుల్ కాదు. కానీ చిన్న పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి 5 years తర్వాత, అది కూడా 5 years లోపల వాళ్ళకి వాళ్ళు తింటారు. కానీ దాని యొక్క బెనిఫిట్స్ అయితే రాదండి. అలానే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. కానీ 5 years దాటిన పిల్లలకైతే ఇది కంపల్సరీ చక్కగా డైలీ ఒక గమ్మీస్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే రెగ్యులర్ పీపుల్ కి అయితే కనుక 2 గమ్మీస్ అండి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకోవటం వల్ల మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్ని కూడా అందుతాయి. ఫుల్ ప్యాకెట్ గా అందుతాయి ఈ గమ్మీస్ లో. ఈ బెనిఫిట్స్ చూసిన వాడు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైతే ఉన్నారో 60+ వాళ్ళకి షుగర్ లేకపోతే కనుక ఈ గమ్మీస్ అనేది ఈ టైంలో మనం యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళు చక్కగా నోట్లో వేసుకొని చప్పరించుకుంటూ ఉండడం వల్ల స్లోగా మనకి బాడీలో ఎనర్జీ రావటము, అలాగే మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ రావటం వల్ల వాళ్ళకి అనేది హెల్త్ బాగుంటుంది. సో ఈ మల్టీ విటమిన్ గమ్మీస్ కూడా ఒక మంచి ఆప్షన్ అండి ఈ సమ్మర్ సప్లిమెంట్స్ లో మనకి. సో ఈ 4 సప్లిమెంట్స్ కూడా మీరు అవసరాన్ని బట్టి మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఆమ్లా, అలోవెరా, మల్టీ విటమిన్ గమ్మీస్, అలాగే ఫైబర్. ఓకేనండి. సో నెక్స్ట్ మనం స్కిన్ కేర్ కి వెళ్ళిపోదాము. ఎందుకంటే మెయిన్ థింగ్ స్కిన్ ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ చాలా ఎక్కువ వస్తాయి. ఆల్రెడీ మనం వింటర్ లో డిస్కస్ చేసుకుంటే అక్కడ వింటర్ లో కూడా మనకి బాడీ బయట మన వాతావరణంలో ఉండే తేమ వల్ల మనకి డ్రైనెస్ పెరిగి అక్కడ కూడా మనకి స్కిన్ పగుళ్ళు రావటము, అలాగే బాగా డ్రై అయిపోవటము, ఇలాంటి ఏమంటారు ఒక సారం లేకుండా నిర్జీవంగా ఉండడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ సమ్మర్ సీజన్ లో వచ్చేసరికి మనకి స్వెట్టింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి స్వెట్టింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే మనకి ఉప్పు తేలుతుంది, బాడీ కూడా మధ్య మధ్యలో ఉప్పు తేలుతూ ఉంటుంది. చూసారా ఎప్పుడైనా కొంతమందిని చూస్తే ఈవెన్ వాళ్ళ బట్టల మీద కూడా ఉప్పు మరకలు కనిపిస్తా ఉంటాయి. వర్క్ చేసే వాళ్ళకి, బయట ఎక్కువ చెమట్లో వర్క్ చేసే వాళ్ళకి అయితే ఉంటుంది. అంటే మన బాడీలో ఉన్న సాల్ట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. అందుకనే కదా మనం ఇందాక అన్ని ఫుడ్స్ డిస్కస్ చేసుకున్నాము. అట్లాగే ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే చెమట ఎక్కువసేపు పేరుకుపోవటం వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటది. దోదలు రావటము, అలాగే చిన్న చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివన్నీ రావడానికి అవకాశం ఉంటది. సో వీటికి కూడా మనం మంచి కేర్ అయితే తీసుకోవాలి. అలాగే తలలో చెమట పెట్టేసి స్మెల్ రావటం ఇలాంటివన్నీ కూడా కొత్త డిసీజెస్ కి అవకాశం ఉంటది ఇలాంటి టైంలో. సో మనం ఏంటంటే రెగ్యులర్ గా 2 times బాత్ చేయటము, అలాగే వీక్ లో 2 to 3 times హెడ్ బాత్ చేయటము, ఇలాంటి వాటి వల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ హెయిర్ ఆయిల్ యూసేజ్. ఇక్కడ హెయిర్ ఆయిల్ కూడా మనకి ఎండ వేడి వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. ఎక్కువ మందికి తలనొప్పి వస్తూ ఉంటుంది. సో దానికి కూడా ఈ హెయిర్ ఆయిల్ అనేది మంచి సజెషన్ అన్నమాట. మార్నింగ్ టైంలో మనం హెయిర్ అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఆయిల్ మనకి ఆ ఎండ వేడి అనేది తలకి తగలకుండా ఉంటది, మాడికి తగలకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం కొంతవరకు ఆ సమ్మర్ ఎఫెక్ట్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు అన్నమాట. సో అట్లాగా హెయిర్ ఆయిల్ యూసేజ్, అలాగే షాంపూ ప్రమోషన్, అట్ ద సేమ్ టైమ్ మనకి ఈ సోప్స్ కూడా మనకి ఏంటంటే మంచి వైడ్ రేంజ్ ఆఫ్ సోప్స్ అనేది ఉన్నది.
జర్మ్ ప్రొటెక్షన్ సజెస్టబుల్, ఎందుకంటే మన స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ లాస్ట్ టైం మనం ఏం మాట్లాడుకున్నాం, హనీ సోప్, హనీ బాదం ఉన్న సోప్ మనం అంటే కాంప్లెక్షన్ బార్, అక్కడ అది ప్రమోట్ చేసుకున్నాం. ఇప్పుడు జర్మ్ ప్రొటెక్షన్ అనేది మనం చక్కగా ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే జెంట్స్ కి ట్రూమెన్ సోప్ నిజంగా మంచి సొల్యూషన్ అండి. ట్రూమెన్ సోప్ మాత్రం నిజంగా అది వాసన బాగుంటుంది, అలాగే దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనమాట. ట్రూమెన్ సోప్ వాడంగానే అసలు మళ్ళీ ఇంకోసారి స్నానం చేద్దామా అనంత ఫ్రెష్ గా అనిపిస్తుంది. నిజంగా లేదు మనం ఏదైనా మంచి ఒత్తిడిలో ఉంటే ఒకసారి స్నానం చేసి వస్తే బాగుంటుంది కదా అనంత ఫ్రెష్ గా ఉంటుంది ట్రూమెన్ సోప్ అనేది. సో జెంట్స్ కి చక్కగా ఈ 2 సోప్స్ సజెస్ట్ చేయొచ్చు. లేడీస్ ఉంటే కనుక మేజర్ గా మనం అదేంటి జర్మ్ ప్రొటెక్షన్ సోప్ అనేది చక్కగా ప్రమోట్ చేసుకోవచ్చు. మన సోప్స్ అండి ఎవరైనా వాడుకోవచ్చు. ఈ వీళ్ళే వాడుకోవాలి వాళ్ళు వాడుకోకూడదు అనేది ఏమి ఉండదు. కాబట్టి చక్కగా జర్మ్ ప్రొటెక్షన్ సోప్ అనేది అందరూ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్ సీజన్ అయ్యే వరకు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉంటాయి. అలాగే చెమటకాయలు అంటాం, ఒళ్ళంతా కూడా పెట్లిపోయి మనకి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మనం ఎక్కువ మాట్లాడుకునేది డిహైడ్రేషన్. సమ్మర్ అంటేనే డిహైడ్రేషన్. సో ఆ విధంగా ప్రతి ఒక్కటి దానికి రిలేటెడ్ ఉంటాయి. దాని వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దాన్ని రికవర్ చేసుకోవడానికి మనం ఇవన్నీ వాడుకుంటూ ఉంటాం. చాలా మంది అంటూ ఉంటారు అది ఏమంటారు పుచ్చుకున్న సురుకుమంటా ఉంటుంది, చెమటకాయలు వస్తున్నాయి, ఒళ్ళు పేలిపోతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉందండి. నిజంగా చాలా చాలా మంచి ప్రొడక్ట్. ఇది వచ్చేసి అలోవెరా కుకుంబర్ జెల్ అండి. ఓకే, అలో కుకుంబర్ జెల్ అనే ప్రొడక్ట్ ఎక్సలెంట్ ప్రొడక్ట్, సమ్మర్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ప్రొడక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తానండి. అలో కుకుంబర్ జెల్ అనేది నిజంగా చాలా చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇదైతే మనం కొంచెం డెప్త్ గానే డిస్కస్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీని వల్ల ఉన్న బెనిఫిట్స్ అంత ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ దీన్ని చూసుకుంటే కనుక ఫస్ట్ చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ అవుతుంది బాడీకి, అలాగే చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది, జెల్ లాగా ఉంటుంది కాబట్టి వెయిట్ లెస్ గా ఉంటుంది. నాన్ గ్రీజీ అంటే జిడ్డుగా ఉండదు, అంటే మనం అప్లై చేసుకున్నా కూడా మనకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ అనేది ఉండదు. అలాగే ఇది క్రీము కాదు, లోషన్ కాదు, జెల్ బేస్ అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఈజీ అప్లికేషన్, ఈజీగా మన బాడీలో అబ్జర్వ్ చేయడానికి, తొందరగా అబ్జర్వ్ అవడానికి అవుతుంది. అలాగే మన చేతులకి వాటికి ఎలాంటి ఇబ్బందికరంగా అయితే ఉండదు. తద్వారా మన స్కిన్ ని మనం చక్కగా మాయిశ్చరైజర్ అంటే మనకు డిహైడ్రేషన్ నుంచి మనం దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు చక్కగా ఇది అప్లై చేసుకోవడం వల్ల. అండ్ ఇది గమనించాలి, ఇది ఫేస్ కి వాడేది మాత్రం కాదు, ఇది బాడీకి వాడేది. ఫేస్ కి మనం వాడాల్సింది ఆ మాయిశ్చరైజర్స్ వేరే ఉంటాయండి, సో దానికైతే వాడాల్సింది కాదు. ఇది మెయిన్ గా మనకి హ్యాండ్స్, బాడీలో ఎక్కడైనా అండర్ఆర్మ్స్ అంటాం కదా, అట్లాగా మనం ఎక్కడైనా సరే వేడిగా ఉన్నది అలాంటి ప్రదేశాల్లో అయితే మనం చక్కగా ఇది వాడుకోవచ్చు. తద్వారా దీని బెనిఫిట్స్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది మెయిన్ గా 3 కంటెంట్స్ ఉంటాయండి దీంట్లో. ఒకటి అలోవెరా, సెకండ్ ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ కుకుంబర్. సో అందరికి తెలిసిందేంటి అలోవెరా. అలోవెరా ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. సో అదేం చేస్తుంది, మెయిన్ గా దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మాయిశ్చరైజింగ్ అవుతుంది, అలాగే స్కిన్ కి న్యాచురల్ షైనింగ్ అనేది ఇస్తుంది అనమాట. ముందు మనకి చల్లటి ఫీలింగ్ అనేది ఇస్తుంది. ఆ క్రీమ్, ఆ జెల్ అప్లై చేసుకోవడం వల్ల బాడీలో వేడి తగ్గి ముందు చల్లటి ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇస్తుంది. అలాగే చర్మం మీద ఈ వేడి తాలూకా ముడతలు గాని, అలాగే ఏదైనా మచ్చలు గాని, ఎందుకంటే చాలా మందిని చూస్తుంటాం మనకి ఆ చెమటకాయల వల్ల మచ్చలు ఇలాంటివన్నీ పడిపోతూ ఉంటాయి. సో ఇది వాడుకోవటం వల్ల మనం ముందుగానే అవాయిడ్ చేసుకోవచ్చు, అలాంటి సమస్యలు రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక మంచి మెత్తటి ఫీలింగ్ అనేది స్కిన్ కి, ఒక సుతారమైన ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది అది రాసుకోవడం వల్ల. తద్వారా ఏంటంటే మంచి షైనింగ్ స్కిన్ కి మంచి న్యూట్రిషన్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాం. అలాగే చూసుకుంటే ఆలివ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ కూడా ఒక ఎక్సలెంట్ ప్రొడక్ట్. బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ ఆలివ్ ఆయిల్ అనేది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల, అలాగే మన ఒంటికి కావాల్సిన మంచి ఏమంటారు దాన్ని, ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. స్కిన్ కి కూడా కొంచెం మనకి న్యూట్రిషన్ అనేది కావాలి. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే స్కిన్ డ్యామేజ్ నుంచి మనకి హెల్ప్ చేస్తాయి అనమాట. ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా వాటికి సంబంధించిన న్యూట్రిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్, అంటే స్కిన్ ఎక్కువ ఇది స్ట్రెస్ కి లోన్ అవ్వకుండా మంచి హెల్తీ కండిషన్ లో ఉండేలాగా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ ఏజ్డ్ గా కనిపించకుండా చక్కగా మన ఏజ్ ప్రొడక్షన్ కూడా చేస్తూ ఉంటుంది. అలాగే మాయిశ్చరైజింగ్ క్వాలిటీ కూడా దీంట్లో కూడా ఉంటుంది. అలాగే కుకుంబర్ చూసుకుంటే ఏంటండి దోసకాయ. సో కీరా దోసకాయ ఏమో ఏమేమి ఉందో దాంట్లో
వాటర్ కంటెంట్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. చక్కగా దీన్ని ఏమంటే రీవైటలైజింగ్ అండ్ రిజువినేషన్ అంటాం. అంటే ఏంటంటే ఒక కొత్త ఫ్రెష్నెస్ అనేది స్కిన్ కి అందించడానికి కుకుంబర్ అనేది నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇది కూలింగ్ ఎఫెక్ట్ అనేది బాగా ఇస్తుంది స్కిన్ మీద. అలాగే ముడతలు రాకుండా కాపాడుతుంది. సో ఈ ఒక 3 ఇంగ్రీడియెంట్స్ ఒక అద్భుతమైన రిజల్టే మనకి అలో కుకుంబర్ జెల్ అండి. సో దీని బెనిఫిట్స్ చూసుకుంటే ఇంకా చెప్పుకున్నాం కదా! ఎందుకంటే కొన్ని క్రీమ్స్ చూసుకుంటే మనకి చాలా జిగటగా ఉంటాయి. అంటే జిడ్డుగా అనిపిస్తాయి. రాసుకున్న దగ్గర నుంచి ఒక రకమైన బరువు ఫీలింగ్ అనిపిస్తా ఉంటది. స్కిన్ మీద మనం రాసుకున్నా కూడా మనం ఏదో కొత్తది మనం స్కిన్ మీద అంటించుకున్నట్టే ఉంటది. సో ఇక్కడేంటంటే అలాంటి ఏమీ లేకుండా మనకి చాలా లైట్ గా ఉంటూ ఎలాంటి స్టిక్కింగ్ నేచర్ అంటే మనకి అంటుకున్న విధంగా ఏమీ లేకుండా మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది బాడీ అనేది. అలాగే బూస్ట్ ఆఫ్ హైడ్రేషన్ అంటే తేమను అందిస్తుంది. స్కిన్ కి తేమను అందిస్తుంది. చక్కటి ఫ్రీ మూవ్‌మెంట్ ఉంటది స్కిన్ మీద. అలాగే చక్కటి కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో మంచి లక్షణాలు అంటే ఇది వాడిన వాళ్ళు కొంతమందిని కంపెనీ కూడా సర్వే చేసేటప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది కనుక్కుంటే వాళ్ళు ఒక 10 పాయింట్స్ చెప్పారండి. ఫస్ట్ థింగ్ గుడ్ ఫ్రాగ్రెన్స్ అంటే ఒక మంచి అద్భుతమైన స్మెల్ అన్నమాట. అలాగే ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాకింగ్ అంటే మనకి పెద్ద పెద్ద బాటిల్స్ లో రాకుండా కన్వీనియంట్ గా మన టాయిలెట్ ప్యాక్ లో అంటే మనం ఊరెళ్ళేటప్పుడు మనం ప్యాకింగ్ చేసుకుంటా ఉంటాం కదా! అలాంటి టైంలో కూడా ఇలాంటివి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. స్పిల్లేజ్ అంటే పడిపోవడం గాని, అదేమంటారు లీక్ అయిపోవడం గాని ఇలాంటివన్నీ లేకుండా చక్కగా మంచి ఏమంటారు ట్రావెలింగ్ ఫ్రెండ్లీ టైప్ ఆఫ్ ప్యాకింగ్ అన్నమాట. అలాగే స్కిన్ కి మంచిగా ఫ్రెండ్లీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉంటాయి. ఎలాంటి హాని కలిగించకుండా, హానికరమైన ప్రొడక్ట్స్ అంటే కెమికల్స్ కూడా ఎక్కువ లేకుండా చక్కగా చాలా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అన్నమాట. అలాగే స్కిన్ కి మంచి ప్రీమియం ప్రొడక్ట్ అంటాం. అంటే చాలా అధునాతమైన ప్రొడక్ట్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. రిమూవ్ టానింగ్ ఈ టానింగ్ అనేది మరి ఎంతవరకు ఐడియా ఉందో నేనైతే చెప్తానండి. టానింగ్ అంటే గనక మనకి ఈ బయట తిరిగేటప్పుడు ఈ డస్ట్ అలాగే మన హీట్ వల్ల ఆ వేడి వల్ల ఏమవుతుందంటే బాడీ మీద ఒక లేయర్ అనేది ఫార్మ్ అవుతుంది. చూసుకుంటే అందరూ నల్లగా అయిపోతా ఉంటాం. మనం అందరూ కూడా ఎండలో తిరగడం వల్ల ఏమవుతుందంటే నల్లగా అయిపోతాం. సో ఇది అప్లై చేసుకోవడం వల్ల ఆ టానింగ్ అనేది కూడా మనకి తగ్గుతుంది. సూర్యకాంతి వల్ల ఎక్కువ టానింగ్ అనేది ఫార్మ్ అవుతా ఉంటది. అది కూడా మనం పట్టకుండా చేయొచ్చు. అలాగే ఏదైనా ఉన్నా కూడా రిమూవ్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటది. అలాగే డీప్ క్లెన్జింగ్ అంటాం. అంటే లోపల నుంచి కూడా స్కిన్ వేస్ట్ అనేది బయటికి రావడానికి బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. అలాగే మృత కణాలు అంటే మనకి డైలీ చాలా కోట్ల కణాలనేది చనిపోతూ మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి. అలాగా ఆ డెడ్ సెల్స్ ని కూడా ఇది రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇన్‌స్టంట్ గా గ్లో ఇస్తుంది. మంచి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటది. దీని ఎంఆర్‌పీ వచ్చేసి 315 డీపీ వచ్చేసరికి 270 టీవీ వచ్చేసరికి 9 అండి. సో చూసారా ఎంత మనకి అఫోర్డబుల్ కాస్ట్ లో కూడా ఉంది ఇది. సో ప్రతి ఒక్కరు యూజ్ చేసే ప్రొడక్ట్ అండి. చక్కగా సజెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఫీల్డ్ వర్క్ లో చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయండి. సో ఇలాంటివన్నీ కూడా మీరు ముందుగానే స్టాక్ మెయింటైన్ చేసుకోవడం అనేది చేసుకోండి. మన డిమాండ్‌ని బట్టి మనం ప్రొడక్ట్స్ అవైలబుల్ అవ్వలేదు అని ఫీల్ అవ్వకుండా ముందుగానే ఇవన్నీ మనం అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు టానింగ్ అనేది చెప్పుకున్నామండి. లేడీస్ లో గమనించుకుంటే మెయిన్ గా ఈ టానింగ్ గురించి ఎక్కువ కాన్షియస్ వాళ్ళకే ఉంటది. ఎందుకంటే బ్యూటీ కాన్షియస్ ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ టానింగ్ కాన్షియస్ కూడా ఉంటది. వాటికి చక్కటి ప్రొడక్ట్స్ ఇంకా మనకి బ్యూటీ కేర్ లో ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం అసలు వాడుకోవాలే గాని మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మనకి ఇందులో ఉన్నాయి. కాకపోతే మనం కొన్ని స్టాండర్డ్ ప్రొడక్ట్స్ అనేది మనం డిస్కస్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు అఫోర్డబుల్ గా ఉంటూ ప్రతి ఒక్కరు వాడుకోవడానికి అవకాశంగా ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఇంకెవరికైనా డెప్త్ గా కావాలంటే గనక ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. ఇక్కడ టానింగ్ కి సంబంధించి ఎస్పీఎఫ్ అండి. ఈ ఎస్పీఎఫ్ సన్ ప్రొటెక్షన్ ఫార్ములా అంటాం. ఓకేనండి. ఆ పేరే చూసుకుంటే ఎస్పీఎఫ్ సన్ ప్రొటెక్షన్ ఫార్ములా. సో దీంట్లో వచ్చేసి మన వెస్టేజ్ లో 15+ అని ఒక ప్రొడక్ట్ ఉంది. 30+ అనే ప్రొడక్ట్ ఉంది. 40+ అనే ప్రొడక్ట్ ఉంది. సో ఈ 3 ప్రొడక్ట్స్ కూడా సజెస్టబులేనండి. సో 30+ అనేది ఏంటంటే ఒక 2-3 అవర్స్ వరకు మనకి టానింగ్ అనేది ఫార్మ్ అవ్వకుండా మన స్కిన్ కలర్ డౌన్ అయిపోకుండా మనకి మంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో ఇదైతే కనుక ఎవరైనా ఊరికే ఇన్స్టెంట్ గా అలా బయటకెళ్ళి ఫంక్షన్ కెళ్ళి వద్దాము. సో కొంత టైమే మనం ఎక్స్‌పోజ్ చేస్తాం అనుకునే వాళ్ళు స్కిన్ ఫార్ములా ఎస్పీఎఫ్ 30+ అండి. సో దీంట్లో వచ్చేసి సన్‌ఫ్లవర్ ఎక్స్‌ట్రాక్ట్స్ తో తయారయ్యింది. అలాగే యూవీ ప్రొటెక్షన్ నుంచి అంటే మనకి అల్ట్రా వైలెట్ రేస్ అంటాం. చాలా సూటిగా ఉండే కిరణాలనేది మనకి ప్రసరిస్తా ఉంటది. ఈ ఎండాకాలంలో దాన్నే యూవీ రేస్ అంటాము. అవి
స్కిన్ కి కానీ బాడీకి కానీ చాలా హానికరము. సో దాని గురించి మనం ఇదంతా డిస్కస్ చేసుకుంటున్నాము. ఆ యూవీ ప్రొటెక్షన్ నుంచి కాపాడుకోవడానికి ఈ SPF 30+ అనేది వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వాడుకోవచ్చు అండి ఈ SPF అనేది. ఎందుకంటే జెంట్స్ కూడా ఎక్కువ బయట తిరుగుతూనే ఉంటారు. సో వాళ్ళు కూడా వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇలాంటివి ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు ఒక 15 మినిట్స్ ముందు రాసుకోవాలండి. ఈ అప్లికేషన్ కూడా చూసుకోండి. రాయంగానే బయటికి వెళ్ళకూడదు. దాని యొక్క బెనిఫిట్ అనేది ఉండదు. మీరు బయటికి వెళ్తున్నారు అనంగా అంటే మీరు స్నానం చేసి రాగానే అప్లై చేసుకుంటే మీరు రెడీ అయిపోయి బాక్స్ తీసుకొని బయటికి వెళ్ళే టయానికి బాడీ సెట్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా దాని వర్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే డే లాంగ్ అంటే మోర్ టైం బయట వర్క్ చేసే వాళ్ళకి మాత్రం 40+ అనేది సజెస్ట్ చేయొచ్చు. అంటే అది ఒక దాంట్లో ఉండే క్వాంటిటీ అండి. 30+, 40+ అనేది దాని యొక్క పనితనం అనమాట. ఇంకా 50, 60, 70 ఉంటాయి కానీ రీసెర్చ్ లో మాత్రం వాటి వల్ల పెద్దగా బెనిఫిట్స్ లేదు. వీటి వల్లే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది 30+, 40+. సో నేను చెప్పిన విధంగా తక్కువ టైం యూసేజ్ అవ్వాలనుకున్న వాళ్ళు 30+ వాడుకోండి. ఎక్కువ టైం యూజ్ చేసేయాలనుకున్న వాళ్ళు 40+. అండ్ అప్పుడు ఏమవుతుందంటే రిపీటెడ్ గా వాడాల్సిన అవసరం ఉండదు. 40+ వాడటం వల్ల డే లాంగ్ మనకు కావాల్సిన ప్రొటెక్షన్ అనేది మనకు అందుతుంది. సో ఈ 2 ప్రొడక్ట్స్ ని కూడా మనం చక్కగా సజెస్ట్ చేయొచ్చు. ఇవి కూడా చక్కగా చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి. సో మనకి SPF 30 వచ్చేసరికి అరౌండ్ 215 DP లో ఉంటుందండి. 215 రూపీస్ DP లో ఉంటుంది. అలాగే మనకి ఈ 40+ వచ్చేసరికి 435 రూపీస్ DP ప్రైస్ లో ఉంటుందండి. సో ఈ 2 కూడా మంచి చక్కగా సజెస్ట్ చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే మనకి ఇన్స్టెంట్ ఫేస్ వాష్లు, ఇన్స్టెంట్ ఫేషియల్ కిట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సజెస్ట్ చేసుకోవచ్చు. లేడీస్ ఉంటే కనుక చక్కగా ఇవన్నీ ప్రమోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ఫేస్ వాష్ సోప్స్ వాటితో చేయటం వల్ల ఏమవుతుందంటే స్కిన్ డ్రై అయిపోయి ఆ కెమికల్స్ కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. సో అలాంటి ప్లేస్ లో మనం ఇలాంటి మంచి మంచి న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల బాడీకి ఎలాంటి డ్యామేజ్ లేకుండా చక్కటి న్యూట్రిషన్ ఇచ్చిన వాళ్ళం అయితే అవుతాము. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల మనకి ఫస్ట్ కొన్ని వాడే వాటి వల్ల ఉండే బ్యాడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం రక్షించుకోవచ్చు. ఎందుకంటే ప్రొడక్ట్స్ గురించి తెలియకుండా వాడామనుకోండి మనకేమో తెలియదు దాని నాలెడ్జ్, మనం వాడేస్తాము. ఆ తర్వాత ప్రొడక్ట్ మీద నెట్టేస్తాం. కాబట్టి యూసేజ్ అవసరము 2 కూడా తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీ స్కిన్ ఎలాంటిది అనేది కూడా తెలుసుకోవాలి. చాలా మందికి పొడిబారిపోయిన చర్మం ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా డ్రైగా ఉంటది. ఎలాంటి షైనింగ్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళకి మనం ఈ క్రీమ్స్, లోషన్స్ ఇలాంటివన్నీ చెప్పొచ్చు. అలాగే కొంతమందికి ఆయిలీ స్కిన్ అంటే అరే జిడ్డు మొహంగడ ఎప్పుడు జిడ్డే ఉంటది అంటాక చాలా మంది అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి పోయి మళ్ళీ మనం మాయిశ్చరైజ్ ఇచ్చారనుకోండి ఏమవుతుంది? మనం మంచిగా సజెస్ట్ చేస్తామా? లేదు. అక్కడ మనం మైనస్ అయిపోతాం. ఇవన్నీ ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తాయి? కంపెనీ మీద చూపిస్తాయి. వీళ్ళు ఇలాంటి ప్రొడక్ట్స్ ఇచ్చారేంటి? అలాగే ఇచ్చిన మన మీద కూడా పడుతుంది. మళ్ళీ మనం వెళ్ళి ఇంకోసారి మాట్లాడగలమా వాళ్ళతోటి? మాట్లాడలేం. కాబట్టి స్కిన్ టోన్ కూడా తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి స్కిన్ అనేది తెలుసుకొని అలాంటి వాళ్ళకి కూడా మనం మంచి సజెషన్స్ ఇవ్వచ్చు. ఎందుకు అంటే అంత ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మనం ఫేస్ వాష్ ప్రిఫర్ చేయొచ్చు. వాళ్ళు రెగ్యులర్ గా ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల ఆ ఫేస్ లో గ్రీజీనెస్ పోతుంది. అలాగే ఆ ట్యానింగ్ అనేది పోతుంది. డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది. వీటన్నిటి వల్ల ఏమవుతుంది? వాళ్ళకి మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. అలాంటి వాళ్ళకి మనం వెళ్ళి లోషన్స్, క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ ఇవ్వటం వల్ల యూజ్ అనేది లేదు. కొంతమందికి 2 టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి. వాళ్ళకి మార్నింగ్ ఒక టైప్, నైట్ ఒక టైప్ ఉంటది. సో అలాంటి టైంలో మనకి దాన్ని బేస్ చేసుకొని మనకు వెస్టేజ్ లో కొన్ని నైట్ క్రీమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో అలాంటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డే టైమ్ లో డే ప్రొడక్ట్స్, నైట్ టైమ్ లో నైట్ ప్రొడక్ట్స్ ఇవ్వటం వల్ల వాళ్ళకి స్కిన్ కి కావాల్సిన వాళ్ళ న్యూట్రిషన్ అనేది మనం ఇవ్వగలుగుతాము. ఓకేనండి. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చూసుకుంటూ దానికి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ అనేది ఇవ్వగలగాలి. సో అవన్నీ అలా ఇవ్వాలి అంటే ఫస్ట్ మనకి నాలెడ్జ్ కావాలి. సో ఫస్ట్ ఎవరైనా సరే ఇలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు మాత్రం ప్రాస్పెక్ట్ యొక్క స్కిన్ ఏంటి అనేది ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా కంపెనీలో ఇచ్చే నాలెడ్జ్ ఏనండి. మన ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశమే అది. ఇలాంటి తెలియని విషయాలు తెలియజేయటం వల్లే మనం మంచిగా ప్రొడక్ట్స్ అనేది మనం డిజైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ స్కిన్ టోన్ ఏంటనేది తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగానే ప్రొడక్ట్స్ ఇవ్వాలి. అలాగే లోషన్ కి, మాయిశ్చరైజర్స్ కి, జెల్స్ కి కూడా డిఫరెన్స్ ఉంటది. అది కూడా గమనించుకోవాలి. మీన్ ఇక్కడ చూసుకుంటే గనక లోషన్ అంటే గనక మనకి లిక్విడ్ రూపంలో ఉంటుంది. అది కొంచెం జారిపోతున్న విధంగా ఉంటుంది. సో డ్రైగా ఉన్న వాళ్ళకి అలాంటివి ఇవ్వచ్చు. అంటే ఎక్కువ గ్రీజీనెస్ బాడీలో ఎక్కువ తేమ అవసరం లేదన్న వాళ్ళకి ఈ బాడీ లోషన్ కూడా ఉంది మన దాంట్లో. అది తీసుకోవచ్చు. అలాగే
మాయిశ్చరైజర్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం థిక్ బేస్ గా ఉంటది, క్రీమ్ టైప్ లో ఉంటుంది. ఆ మోర్ అప్లికేషన్ వల్ల ఏమవుతుందంటే కొంచెం మోర్ డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి ఈ మాయిశ్చరైజర్ అనేది చెప్పొచ్చు. అలాగే జెల్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అలా కుకుంబర్ జెల్. సో అట్లాగా అదైతే ఎలాంటి స్కిన్ వాళ్ళు అయినా రాసుకోవచ్చు. అక్కడ గమనించాల్సింది అది ఫేస్ కి వాడేదైతే కాదు, ఫేస్ కి మాత్రం మనం డైలీ మాయిశ్చరైజర్ వాడుకోవచ్చు. బాడీ లోషన్ కూడా మనం ఎట్లయినా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే చెప్పాను కదా, ఈ బాడీ లోషన్ అనేది అంటే మోర్ డిహైడ్రేషన్ లేకుండా తక్కువ రిస్క్ లో ఉన్న వాళ్ళైతే మాత్రం బాడీ లోషన్ తో సరిపెట్టుకోవచ్చు. మోర్ రిస్క్ లో ఉన్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఫర్దర్ లెవెల్స్ లో మాయిశ్చర్స్, జెల్స్, లోషన్స్ లోకి వాళ్ళు అనేది వాడుకోవచ్చు. ఇట్లాగా సో ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడుకోవటం వల్ల మన స్కిన్ ని, మన బాడీని, మన హెల్త్ ని అన్ని కూడా మనం కాపాడుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో నేనైతే మీ క్వశ్చన్ కి సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. అలాగే మన వెంకట్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, సో దాన్ని కూడా మనం అడ్రస్ చేద్దాము. ఆయన ఏమంటున్నారంటే కాళ్ళు నొప్పులు, ఇలా కాళ్ళు తిమ్మిరి పట్టడము, కాళ్ళు మంటలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో మెయిన్ గా ఇలాంటి టైంలో రిపీటెడ్ గా షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవాలండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకేంటంటే కొంచెం బాడీలో క్యాలరీస్ తగ్గడం వల్ల కానీ, లేదంటే బాడీ స్ట్రెస్ వల్ల కానీ కొంచెం ఆ టైంలో మనకి ఇబ్బంది అయితే ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్స్ ఉన్నారంటే ఖచ్చితంగా సమ్మర్ రాకముందు వాళ్ళు ఒకసారి కనుక షుగర్ టెస్ట్ చేయించుకుంటే, ఎవరికైనా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా కూడా మనకు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి షుగర్ ఏ లెవెల్స్ లో ఉందనేది చూసుకుంటే మెడికేషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. వాళ్ళు ఏదైనా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంటే కనుక అది అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. అలాగే నెక్స్ట్ థింగ్, మాక్సిమం అన్ని డీహైడ్రేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు. ఎందుకంటే కాళ్ళు ఎందుకు మంటలు పడతాయి, దానికి కావాల్సిన తేమ ఇవ్వకపోతే బాగా డ్రై అయిపోయి చాలా పొడిపారిపోతాయి. కొంతమంది పాదాలు చూసుకుంటే మనం ఎలాంటి జీవం కనిపించదు. మీరు గమనించుకోండి, బాడీలో ప్రతి ఒక్కటి కూడా దానికి వెళ్ళవలసిన న్యూట్రిషన్ వెళ్ళకపోతే ఖచ్చితంగా దాని విధానం అనేది వేరుగా ఉంటది. ఇప్పుడు మనం మార్కెట్ కి వెళ్తాము, ఫ్రూట్స్ చూస్తూ ఉంటాము, అన్ని ఫ్రూట్స్ ఒకేలాగా ఉంటాయి. ఫ్రెష్ గా ఉన్నది ఎలా ఉంటుంది, చక్కగా నిమనిమలు ఆడిపోతా మెరుస్తూ ఉంటుంది. అదే కనుక 2-3 రోజులు ఎండలో పడేసింది ఏమవుతుంది, ఒడిలిపోయి దాని నిండా దుమ్ము ధూళి పడి అయినా సరే వాడు పాపం వ్యాపారస్తుడు అమ్ముకోవాలని అది కూడా దాన్ని అక్కడే పెడతాడు. అదే మనం గమనించుకోవచ్చు. మనం న్యూట్రిషన్ ఉండి అన్ని చక్కగా నిండుగా ఉంటే ఎలా ఉంటాము, మనలో న్యూట్రిషన్ లేకపోతే మనం ఎట్లా నిర్జీవంగా ఉంటాము అనేది కూడా మనం అక్కడ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండి ఇదంతా కూడా. సో మీరు ఏదైనా సరే గమనించుకోవడంలో ఉంటుంది. సో బాడీలో కనుక తేమ లేకపోతే ఏమవుతుంది, ఆ చర్మం అంతా చొచ్చుకుపోయి రింకిల్స్ ఫామ్ అయ్యి ఆ డ్రైనెస్ అనేది ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మంటలు పడుతుంది. సో మనం అనేది వాటర్ కంటెంట్ అనేది చూసుకుంటే కనుక వాళ్ళు చక్కగా వాటర్ తీసుకుంటున్నారా లేదా అనేది గమనించుకుంటే కనుక ఉండదు. ఎందుకంటే ఆయన పర్టికులర్ గా సమ్మర్ సీజన్ లో ఈ ఎఫెక్ట్ అనేది వాళ్ళకి వస్తుంది అంటున్నారు కాబట్టి ఈ 2-3 విషయాలు గమనించుకోండి సార్. వాళ్ళతో మీరు నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు వాళ్ళు ఒకసారి, ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకపోతే అన్ని బాగుంటే మనం చెప్పిన ప్రొడక్ట్స్ మీరు సజెస్ట్ చేయొచ్చు చక్కగా. లేదు అంటే గనక ఒకసారి షుగర్ టెస్ట్ చేసి ఆ మెడికేషన్ కూడా అడ్జస్ట్ చేసుకొని మన సప్లిమెంట్స్ అనేది వాళ్ళు వాడుకుంటూ ఉంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడొచ్చు. సో నేనైతే ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి, వాటర్ ఇంటేక్ అనేది మాత్రం ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది. ప్రొడక్ట్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్, దాంతో వాటర్ అనేది యాడ్ అవటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ 1 to 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే బాడీలో వేస్ట్ బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన బాడీ హైడ్రేట్, రాత్రంతా మనం పడుకుంటాము, గొంతు ఎండిపోయి పెట్స్ కట్టిపోయిందంటాం, నాలుక అతుక్కుపోవడం చేయడం ఇలాంటివన్నీ ఉంటది. సో అలాంటి వాటి నుంచి మనం బయటపడొచ్చు మార్నింగ్ లేవగానే 2 గ్లాసులు వాటర్ తాగటం వల్ల. అండ్ తర్వాత ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకోవడానికి అవకాశం ఉంటది. మనం టిఫిన్ తీసుకునేదాకా మనం వాటర్ తీసుకోము, మనకు అవసరం లేదు అంటే గనక మన బాడీకి కావాల్సిన వాటర్ అనేది మనం ఎప్పుడు అందించలేము. కాబట్టి మోర్ క్వాంటిటీ అనేది మీరు బ్రేక్ఫాస్ట్ లోపలే తీసుకోగలుగుతారు. ఒకేసారి తాగలేకపోయినా సిప్ బై సిప్, గ్లాస్ బై గ్లాస్ అట్లా అలవాటు చేసుకోండి. అసలు తాగని వాళ్ళు సగం గ్లాస్ తాగండి, సగం తాగేవాళ్ళు గ్లాస్ తాగండి. సో ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే న్యాచురల్ హైడ్రేషన్ అనేది ఫస్ట్ జరుగుతుంది బాడీకి. తద్వారా మనం ఏం తీసుకున్నా కూడా ఒంటికి పట్టడానికి అవకాశం ఉంటది. ఇంత డిస్కస్ చేసుకుంటే అవన్నీ తీసుకోకుండా మన ప్రొడక్ట్స్ పనిచేయట్లేదంటే మనం ఆన్సర్ చేయడానికి కూడా ఉండదు. కాబట్టి ఈ సజెషన్స్ ఇస్తూనే మన ప్రొడక్ట్స్ యొక్క యూసేజ్ అనేది వాళ్ళకి చెప్తూ ఉండడం వల్ల మనకి డబుల్ బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో ఇవన్నీ గమనించుకొని చక్కగా మీ ఫీల్డ్ వర్క్ లో వండర్ఫుల్
రిజల్ట్ అనేది మీరు తీసుకుంటూ అందరూ కూడా మంచిగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఫైనల్ గా నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజేష్ సార్ కి నిజంగా సర్వదా నేను రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశం కూడా నిజంగా చాలా చాలా వండర్ఫుల్ అండి. నేను చాలా థ్యాంక్ఫుల్ అండి. అలాగే మా అప్లైన్ గారు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ నాకు ఇంత నాలెడ్జ్ ఇస్తున్నాను, పుష్ చేస్తున్నందుకు మా అప్లైన్స్ కూడా ఖచ్చితంగా ఈ సందర్భంలో నేనైతే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. విష్ యూ వెల్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాస్ సార్, బ్యాక్ టు మై హౌస్. శ్రీనివాస్ సార్. ఎక్సలెంట్ అమ్మా, చాలా చక్కగా ఈ సమ్మర్ సీజన్ లో మనం ఏం వాడుకోవాలి ఏంటి అనేది చాలా క్లారిటీ ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఫాలో అయితే గనక మనం మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు.